ఓడించాడు. రాజా మాన్ సింగ్ ఓడించాడు. మేవార్ ఓటమి తర్వాత అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి. అక్బర్ రాజపుత్ర విధానం అతడి విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. మరి అతడు తీర్థయాత్రల పన్నును, జిజియా పన్నును రద్దు చేశాడు. ఇందాక కూడా మనకు జిజియా పన్నును షేర్షా రద్దు చేసిండు, అట్లనే ఈయన తీర్థయాత్రల పన్నును కూడా రద్దు చేసిండట. మరి ఈయన కూడా షేర్షాను చూసే పరిపాలన మొదలుపెట్టిండు కాబట్టి ఆయన కొన్న అభినయ అన్నట్టు. అక్బర్ రాజపుత్ర విధానం మొఘలాయులకు రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. రాజపుత్రులు తమ శక్తి సామర్థ్యాలను దేశానికి వినియోగపరిచే అవకాశం లభించింది. దీని మూలంగా రాజస్థాన్లో శాంతి చేకూరింది. రాజపుత్రులు మొఘలుల సేవలో చేరి ఉన్నతోద్యోగాలు పొందారు. మరి మత విధానం ఏ విధంగా ఉందంటే, అక్బర్ మత విధానమే చరిత్రలో అతనికి శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. ఇతడిలో ఉదార మత భావనలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు ఉన్నాయి మరి? అక్బర్లో ఉదార మత భావాలు ఏర్పడడానికి తోడ్పడిన అంశాలు ఏంటంటే, సూఫీ యోగులతో పరిచయం ఏర్పడడం, చిన్నతనంలో విద్య నేర్పిన అబ్దుల్ లతీఫ్ విశ్వశాంతి భావాలు, అబ్దుల్ లతీఫ్ యొక్క ఆనే ఉంది, మళ్ళీ ఏం కన్ఫ్యూజ్ లేదు మనకు. అబ్దుల్ లతీఫ్ విశ్వశాంతి భావాలు, రాజపుత్ర భార్యలు షేక్ ముబారక్ మరియు ఇతని ఇద్దరు మేధావులైన కుమారులు అబుల్ ఫైజీ, అబుల్ ఫజల్తో సహకారం. అబుల్ ఫైజీ అట, ఒకడు ఫేజీ, ఫజలు, ఇద్దరు కూడా సహకారం. హిందుస్థాన్లో సామాన్య స్థాపన చేయాలనే అతని లక్ష్యం మొదలైనవి. ఇవన్నీ కూడా ఆయనకి ఉదార మత భావాలు అనేటివి ఉన్నాయి. అక్బర్ మొదట ఒక మత ధర్మాసక్తి గల మహమ్మదీయుడు. ఇతడు అంబర్ రాకుమారి జోధాబాయిని వివాహమాడిన తర్వాత, ఇందాకే మనం అనుకున్నాం కదా రాజపుత్ర శ్రీ, ఇక్కడ బారామల్ కుమార్తెను వివాహమాడిండు అన్నాడు. ఈ బారామల్ కుమార్తెను జోధాబాయి వివాహమాడిన తర్వాత 1562లో హిందువులపై విధిస్తున్న తీర్థయాత్రికుల పన్నును, 1563లో జిజియా పన్నును, ఇక్కడ మంచి గుర్తుపెట్టుకోండి 62, 1562, దీనికోటి కలిపితే 6 అవుతుంది, దీనికోటి కలిపితే 2 అవుతుంది, ఒకటికొకటి కలపడం 5కొకటి కలిపితే 6. 1562లో తీర్థయాత్రల పన్నును, ఆ తర్వాత 1563లో జిజియా పన్నును రద్దు చేశాడు. తన రాజపుత్ర రాణులకు మత స్వేచ్ఛనిచ్చాడు. అక్బర్ ఏ ఒక్క మత సిద్ధాంతాన్ని విశ్వసించలేదు. తన కొత్త రాజధాని ఫతేపూర్ సిక్రీలో 1575లో ఇబాదత్ ఖానా అంటే పూజా మందిరం, ఖానా కదా ఇది, ఇబాదత్ ఖానా పూజా మందిరం అనే భవనాన్ని నిర్మించాడు. హిందూ, జైన, బౌద్ధ, పార్షిక, క్రైస్తవ, ఇస్లాం మొదలైన అన్ని మతాల పండితులను ఆహ్వానించి మత చర్చలు జరిపాడు. ముస్లిం మతాధికారులైన ఉలేమాలు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అక్బర్ వ్యతిరేకించాడు. రాజ్య విషయాల్లో గాక మత విషయాల్లో సహితం తానే సర్వాధికారినని ప్రకటిస్తూ అక్బర్ అమోఘత్వ ప్రకటనను జారీ చేశాడు. ఈ విధంగా దీన్-ఇ-ఇలాహీ, మరి దీన్-ఇ-ఇలాహీ అంటే 1582లో దీన్-ఇ-ఇలాహీ దివ్య విశ్వాసం అనే కొత్త మతాన్ని స్థాపించాడు. 1582 చాలా ఇంపార్టెంట్. 1562లోనేమో తీర్థయాత్రలు తీసిపడేసిండు, తర్వాతనేమో జిజియా పన్నును తీసేసిండు 1563లో, తర్వాత ఈడ 62 ఉంది, 82 ఉంది. దీన్-ఇ-ఇలాహీ దివ్యం ఇక్కడ మతము, ఈడ ఇబాదత్ ఖానా 1575. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దేవుడు ఒక్కడే అనేది దీని ప్రధాన సూత్రం. అన్ని మతాలలోని సుగుణాలు ఇందులో ఉన్నాయి. దీన్-ఇ-ఇలాహీ మతం హేతువాదంపై ఆధారపడింది. ఇప్పుడు మనకి వరుస క్రమంలో అమర్చండి అంటే, అక్బర్ చేసిన అన్ని వరుస క్రమంలో అమర్చండి అంటే, ఫస్ట్ తీర్థయాత్రలు, తర్వాత జిజియా పన్ను, మనకి ఇంకేమొచ్చింది ఇబాదత్ ఖానా, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వెరైటీగా ఆలోచించాలి. మన క్వశ్చన్స్ తయారు చేసేటోడు ఆడో వెరైటీ అయితే మనమో వెరైటీ ఉండాలి. దీన్-ఇ-ఇలాహీ అన్ని ఉద్దేశం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1562, ఇక్కడ 1563, ఇక్కడ రౌండ్ ఫిగర్ 1575, 5ను కూడా నేను రౌండ్ ఫిగరే అనుకుంటా. 1582 కథం వచ్చేసినాయి వరుస క్రమంలో. దీని తర్వాత ఏదంటే మనం తక్కన పెట్టచ్చు. మరి అన్ని దేవుడు ఒక్కడే అనేది దీని ప్రధాన సూత్రం. ఏదానికి
దీని ఈ ఇలాహి అంటే దివ్య విశ్వాసం. అన్ని మతాలలోని సుగుణాలు ఇందులో ఉన్నాయి. దీని ఈ ఇలాహి మతం హేతువాదంపై ఆధారపడింది. అక్బర్ అన్ని మతాలను గౌరవించాడు, ఇతర మతాలను ద్వేషించలేదు. ఎవ్వరి మతాలను కూడా ద్వేషించేది లేదు ఇతని కాలంలో. తన రాజ్యంలోని ప్రజలందరూ మత విభేదాలు మరచి ఒకే జాతిగా ఏర్పడాలనేది అక్బర్ ఆశయం. ఏదేమైనప్పటికీ అక్బర్ స్థాపించిన ఈ నూతన మతం విఫలమైంది, సఫలం కాలేదు. ఏ మంచి పని చేసినా ఎవడో వర్షటోడు ఉండడు కాబట్టి విఫలమైంది. అక్బర్ మరణానంతరం అతని మతం కూడా అంతమైంది. ఏ మంచి పని చేసినా ఓర్వరు కదా ఫ్రెండ్స్ సమాజంలో, కాబట్టి అది విఫలమైపోయింది. అక్బర్ మతంలో బీర్బల్తో పాటు 15 మంది మాత్రమే చేరారు. బీర్బల్తో పాటు 15 మంది మాత్రమే చేరిండ్రట ఇంత మంచి మతం చేస్తే. ఈ మతాన్ని స్వీకరించమని అక్బర్ ఎవ్వరికీ బలవంత పెట్టలేదు. అందుకే బలవంత పెడితేనేమో మస్తు మంది చేరుతుండే, బలవంత పెట్టలే కదా, అందుకని ఎవ్వరు చేరలే. ఓకే ఫ్రెండ్స్, నేను తెలంగాణ యాసలో కొంచెం మాట్లాడుతూ మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను. మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతోనే తప్ప ఎవరిని కించపరచడానికి కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ పార్ట్ 2గా వస్తుంది. పార్ట్ 1 ఇది. మంచిగా ఇదే విధంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మరి టేక్ కేర్, కీప్ స్మైలింగ్.